2014, 2018, 2023 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తిగానే కాకుండా కరీంనగర్ లోకల్ బాడీస్లో మున్సిపల్ కార్పొరేటర్గా కూడా పనిచేసి స్థానిక సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయి, రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారు, రిజర్వేషన్లు ఇవ్వాలంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు, సేకరించాల్సిన సమాచారం పట్ల బీసీ మంత్రిగా కూడా వారు పనిచేసి వారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నదని నేను భావిస్తున్నా. నేను అవగాహన లేదని నేను అనడం లేదు. కానీ ఈ సభను వేదికగా మార్చుకొని తప్పుడు సమాచారాన్ని బలహీన వర్గాలకు అనుమానం కలిగించే విధంగా, తెలంగాణ సమాజంలో అపోహలు సృష్టించే విధంగా వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు వారు ఏమన్నా మాట్లాడుతున్నారేమో నాకు తెలీదు. మొట్టమొదట ఈ మొత్తం వివరాలను సేకరించడానికి సంబంధించి బీసీ కమిషన్కి ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు రిట్ పిటిషన్ నెంబర్ 30381 ఆఫ్ 2024 వారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఇది బీసీ కమిషన్ ద్వారా కాదు, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ సమాచార సేకరణ మొత్తం జరగాలి, ట్రిపుల్ టెస్ట్ బాధ్యతలను అప్పగించేందుకు డెడికేటెడ్ కమిషన్ వేయండి అని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. వారి పిటిషన్ బేసిస్ మీద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆ కాపీ అధ్యక్ష. దాని ప్రకారము 24 అవర్స్ తిరిగే లోపలనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, 600 అయినా అక్కడు సూర్యుడు ఇక్కడ మొలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ మీద నుంచి 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు చేసినా, ఎంతమంది కుట్రలు పన్నినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ 42% బీసీలకు, బలహీన వర్గాలకు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన మాటను అమలు చేయడానికి చిత్తశుద్ధితో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడ కూడా వారే చెప్పినారు. గతంలో బీహార్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, రాజస్థాన్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, ఇతర రాష్ట్రాలలో చేస్తే అడ్డంకులు వచ్చినాయి. ఆ విధమైన అడ్డంకులు తెలంగాణ రాష్ట్రంలో రాకూడదు, బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచనతోటి అధికారుల కమిటీని, కమిషన్ని, మంత్రులను కూడా ఆయా రాష్ట్రాలకు పంపించి అక్కడ మొత్తం సమాచారాన్ని సేకరించి అక్కడ చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 సరిగ్గా 365 రోజులు తిరిగే లోపల పకడ్బందీ చట్టాన్ని చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీరాజ్లో, స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళినాం అధ్యక్ష. ఇదే కాదు, ఇదే శాసనసభలో మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభలో ఆమోదింపజేసి విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% బిల్లును, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు 2 బిల్లులను మేము ఆమోదించి గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష. గవర్నర్ గారు వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు. దాదాపుగా 5 నెలల నుంచి ఆ 2 బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు, ఆలస్యమైందని కొంతమంది హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చి సెప్టెంబర్ 30 తారీఖు లోపల ఎన్నికలను పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చినప్పటి నుంచి 30 రోజుల లోపల రిజర్వేషన్లను కూడా నిర్ధారించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్న పరిస్థితులను, చట్టాలను అన్నిటిని పరిశీలిస్తే 2018లో చంద్రశేఖరరావు